ఇంకో ముగిసిన పంచాయతీ 3వ విడత ప్రచారం, రేపు పోలింగ్ ఫలితాలు వెల్లడి. గెలిచే పార్టీ మనదే. పంచాయతీలో విచిత్రంగా పొత్తులు, గ్రామ యూనిట్గా పార్టీ నిర్ణయాలు, దూకుడుగా పొత్తులు పెట్టుకున్న బీఆర్ఎస్. తొలి దశ పాఠంతో రెండో దశలో జాగ్రత్త. ఎక్కువ చోట్ల బీజేపీతో, కొన్ని చోట్ల సిపిఎంతో, పలు చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్లు దోస్తి. పొత్తు వ్యయంతో పదనెక్కిన కొడవళ్ళు. పంచాయతీలో సిపిఎంకు 48, సిపిఐకి 63. సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్కు 10 స్థానాలు. 8 చోట్ల గెలుపుతో ఉరికి చాటిన టీడీపీ. ఓడిన అభ్యర్థి కుటుంబంపై ట్రాక్టర్తో దాడి చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. భయంకరంగా ఇబ్బంది జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. ఇక అలానే పునర్విభజనలో గందరగోళం, క్షేత్రస్థాయి పరిశీలనను విస్మరించిన స్థానికుల ఆందోళన. శరవేగంగా పట్టణీకరణ, గేటెడ్ కమ్యూనిటీల అపార్ట్మెంట్లు, ఊహించని స్థాయిలో పెరుగుతున్న జనసంద్రత. రిసెప్షన్ కేంద్రాల తొలి రోజే 300 వరకు ఫిర్యాదులు. జేసీ ఎదుట పలు ప్రాంతాల నిరసన. విస్తరణకు ఒకే శాస్త్రీయంగా విభజన జరగాలి బీఆర్ఎస్. ఆ మున్సిపాలిటీలు చార్మినార్ జోన్లోనే వద్దు బీజేపీ. మేయర్తో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఇప్పుడు నేపథ్యం చూస్తున్నాం. ప్రధానంగా ఇలా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలోనే, ముందస్తుగా వస్తున్న నేపథ్యంలోనే పునర్విభజనతో గందరగోళంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి అటు ఇటు అనేటువంటి నేపథ్యంలోనే చాలా వరకు బీఆర్ఎస్ఎల్ ఆందోళన చేసేటువంటి నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ఎల్లో చాలా వరకు వాళ్ళు నిర్ణయించాలి కూడా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఆందోళన చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.